వెల్కమ్ టు క్రేవింగ్స్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇది నా ఇన్వెన్షన్. ఈ డిష్ నాకు స్పెగెటీ అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కువ రెస్టారెంట్స్ బయట దొరకట్లేదు నాకు స్పెగెటీ తినడానికి. అండ్ చీజీ స్టైల్ అవి నాకు ఇష్టం లేదంతగా. సో ఇండియన్ స్టైల్లో ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఇది నా ఓన్గా ఇన్వెంట్ చేసేసుకున్నాను ఇంట్లో. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిన్స్డ్ మీట్ విత్ స్పెగెటీ. ఇది మటన్ కీమా తీసుకున్నాను నేను. కళాయిలో నేను కుక్కర్లో చేస్తున్నాను. యాక్చువల్గా కుక్కర్లో ఆయిల్ వేసేసి మిన్స్డ్ మీట్ వేసేసి మటన్ కీమా వేసేసి కాసేపు రోస్ట్ చేసేసి లైట్గా, ఆ తర్వాత నేను దీన్ని ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ కుక్ చేసుకుంటాను. సో దట్ మనకి మీట్ ఇనఫ్గా కుక్ అవ్విందని అనుకోవడానికి. కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి కుక్ చేశాను. ఆ తర్వాత ప్రెషర్ కుక్ అయిన తర్వాత ప్యాన్లో ఫ్రై చేశాను. కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ వేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ప్యాన్లో కాస్త కీమా ఫ్రై అయిన టేస్ట్ రావడానికి ఫస్ట్ కీమా ఫ్రై చేసి, నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే యూ కెన్ యూజ్ మోర్ ఆయిల్. సాల్ట్ వేసి కాస్త కీమా ఫ్రై అయ్యాక అప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ ఎలా అయినా కొంచెం ఇప్పుడు మనం మీడియం హీట్లో పెట్టుకుంటే ఫ్రై అయిపోతాయి, కానీ కీమా మనకి ఫస్ట్ ప్యాన్లో ఫ్రై అయిన టేస్ట్ కావాలి. ఇప్పుడు నేను టర్మరిక్ యూజ్ చేశాను. టర్మరిక్ వేసుకున్నాక మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకుందాము. మీడియం హీట్లోనే ఉంచుకుందాం. స్టవ్ మీడియం హీట్లో ఉంచుకుంటే మంచి ఫ్రై అయిన టేస్ట్ వస్తుంది మన డిష్కి. కారం కూడా వేసుకుందాం, మనకి ఎంత కావాలంటే అంత వేసుకుని ఫ్రై చేసుకుందాం. కాసేపు ఇది అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మనం దీంట్లో ఒక హర్బ్ యూజ్ చేస్తున్నామండి. అదేంటో నేను తర్వాత చెప్తాను. దెన్ మనం దీంట్లోకి టొమాటోస్ కట్ చేసుకుందాం. 4 టొమాటోస్ కట్ చేసుకుని ప్యూరీ చేసుకున్నాను. ప్యూరీ చేసుకున్న తర్వాత దాన్ని నేను ప్యాన్లో యాడ్ చేసేసి మళ్ళీ కాసేపు ఈ టొమాటో అంతా పచ్చివాసన పోయే వరకు కాసేపు మళ్ళీ రోస్ట్ చేసుకుందాము. ప్యాన్ ఇలానే మీడియం హీట్లోనే ఉంచుకుందాం. టొమాటోస్ పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. మీలో ఎంతమందికి స్పెగెటీ ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే బిగ్ స్పెగెటీ లవర్, కానీ అంత హెల్దీ కాదని అప్పుడప్పుడు కుక్ చేసుకుంటాను. ఇప్పుడు మనం అదే కుక్కర్లో వాటర్ బాయిల్ చేసుకున్నాను. వాటర్ బాయిల్ చేసుకుని నేను యూజ్ చేసిన స్పెగెటీ ఇదండి. స్పెగెటీ యూజ్ చేయని వాళ్ళకి స్పెగెటీ ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. నేను యూజ్ చేసిన స్పెగెటీ ఇది. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం దాంట్లో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎంత వేసుకోవాలి అంటే సీ సాల్ట్, అంటే సీలో ఎంత సాల్ట్ ఉన్నట్టు మనకు అనిపిస్తుందో ఆ టేస్ట్ అంత ఉప్పు ఎక్కువగా ఉండేటట్టు సాల్ట్ వేసుకుందాం. లేకపోతే స్పెగెటీ మనకి సాల్టీ టేస్ట్ రాదు, ఇనఫ్ సాల్టీ టేస్ట్. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ మంచిగా హీట్ అయినాక స్పెగెటీ వేసేసుకుందాం. నేను స్పెగెటీ ఇలా చుట్టూ పెట్టేశాను, ఎందుకంటే కొంచెం అవి కుక్ అయ్యాక మన లోపల తోసేయడానికి ఈజీగా ఉంటుంది, అందుకని ఇలా పెట్టేసుకున్నాను. ట్రై చేయండి, డిష్ చాలా బాగుంటుంది. ఇండియన్ వేలో స్పెగెటీ తినాలనుకుంటే మాత్రం తర్వాత మెల్లగా సాఫ్ట్ అయ్యే కొద్దీ స్పెగెటీని మనం లోపల వేసేద్దాం. అటుపక్క ప్యాన్లో ఇంకా మనకి టొమాటో ప్యూరీ అది కుక్ అవుతుంది. మీట్ చూద్దామా అది ఎంతవరకు వచ్చిందో. కుక్ అవుతుంది. పచ్చివాసన అంతా పోయాక మనకు కావాల్సిన స్పైసెస్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. స్పెగెటీలో మనం ఇంకే సీజనింగ్ వేయట్లేదండి, బికాజ్ ఈ కీమా మనం వేసినాక స్పెగెటీకి ఆటోమేటిక్గా స్పైసెస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇది నేను గరం మసాలా యాడ్ చేస్తున్నా. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది ఫ్రెష్. ఏ డిష్ అయినా నేను ఫ్రెష్గా మసాలా చేసి వేస్తాను, అది హైలైట్ అవుతుంది మన డిష్కి. ఇది బాగా ఫ్రై చేసుకున్నాము. ఇది బేసిల్ అండి, నా గార్డెన్లోది, నేను పెంచుకుంటున్నాను, నాకు ఇష్టం. బేసిల్ యూజ్ చేస్తున్నాను. ఈ ఏషియన్ మలేషియన్ థాయి డిషెస్తో ఇన్స్పైర్ అయ్యి నేను ఈ బేసిల్ పెట్టుకున్నాను నా గార్డెన్లో. దాన్ని నేను లీవ్స్ అన్నీ పిక్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను. ఈ కీమాలో బాగా కలుపుతుంది. ఇది ఒక స్ట్రాంగ్ టేస్ట్ ఇస్తుందండి బేసిల్. అది ఏంటంటే మనం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ లేకపోతే ఇంకా పాలకి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఈ టేస్ట్ రాదు. చాలా స్పెషల్ టేస్ట్ ఇది. ఒకసారి యూజ్ చేసి చూడండి. నేను చూపించాను కదా ఇందాక బేసిల్ లీవ్స్ అలా ఉంటాయన్నమాట. తులసి తులసి ఫ్యామిలీ అది, బట్ అది బేసిల్. చూద్దాం స్పెగెటీ కుక్ అయిందో లేదో. స్పెగెటీ కుక్ అయిందో లేదో చూడాలి అంటే నలిపినా పట్టుకున్నా తెలియదండి, నోట్లో పెట్టుకుని తినాలి. ఒక స్పెగెటీ తిన్నాక మనకు తెలుస్తుంది అది పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని.
సో పర్ఫెక్ట్గా కుక్ అయింది నా స్పెగటీ. ఇప్పుడు దీంట్లో ఇంక వేరే ఏ సీజనింగ్ లేదు. దీంట్లోంచి నేను ఈ స్పెగటీ కుక్ అయిన వాటర్ తీసి పెట్టుకుంటాను. మనం స్పెగటీ పాస్తా ఎప్పుడు కుక్ చేసుకున్నా దిస్ ఈజ్ ద రూల్. మనం కొంచెం వాటర్ తీసి పెట్టేసుకుంటాం, ఎందుకంటే తర్వాత మనం చేసే డిష్ డ్రై అయినట్టు అనిపించినా కొంచెం వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నా మనం ఈ వాటర్ యూజ్ చేస్తాం. తర్వాత స్పెగటీ డ్రైన్ చేసేసుకుందాము. స్పెగటీ డ్రైన్ చేసేసుకున్న తర్వాత ప్లేటింగ్. స్పెగటీ ప్లేట్లో వేసేసుకుని తినటానికి ఇంట్లో అందరం రెడీగా కూర్చున్నాము. హాట్గా ప్లేట్లో ప్లేస్ చేసుకుని దానిపైన మన ఫుల్గా కుక్ అయిన కీమా పైన వేసేసుకుందాం. చక్కగా ఫుల్గా పైన డంప్ చేసేసుకుందాం. ఇంకా ఇంతకు మించి దీనికి ఏం అవసరం లేదు. బేసిల్ ఇచ్చే ఫ్లేవర్ అద్దరిపోతుంది. అండ్ మనం యాడ్ చేసుకున్న మసాలాస్ అండ్ ఆల్ ఇవి బేసిల్ లీవ్స్ లైట్గా గార్నిష్ చేయడానికి ట్రై చేశాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇట్ టేస్ట్స్ వెరీ 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 యమ్మీ. నేను చెప్తున్నా కదా, స్పెగటీని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇండియన్ స్టైల్లో ఇలా. ఇంకా వేరే స్టైల్లో కూడా నేను స్పెగటీ మన ఇండియన్ స్టైల్లో ఎలా చేయాలి అని ట్రై చేస్తున్నాను. ఏమైనా సక్సెస్ అయితే మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. అందాక ఈ స్పెగటీ ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా. మీట్తో నాకు తెలిసి ఇది మటన్ కీమాతోనే అద్దరిపోతుంది. చికెన్ కీమాతో నేను ట్రై చేయలేదు, బట్ అలా కూడా మనం చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఎన్ని స్పూన్స్ అయినా తింటాం. దిస్ ఈజ్ మై మిన్స్డ్ మీట్ స్పెగటీ, ఇండియన్ స్టైల్ అన్నమాట. మటన్ కీమా స్పెగటీ ఆర్ పాస్తా. నేనైతే లవింగ్ దిస్ డిష్. మళ్ళీ కంపల్సరీ చేసుకుంటాను, బట్ అఫ్ కోర్స్ గ్యాప్ ఇచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.